జన్నారం గ్రామం మహిళా సర్పంచ్ ధరావత్ పద్మపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ బుధవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పద్మ మాట్లాడుతూ తనను కులం పేరుతో దూషించి దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కలెక్టర్ను పోలీస్ కమిషనర్ను కలుస్తామని అన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు, దారులు 3 దారులు మార్చారు. అప్పుడు నేను కొన్న తర్వాత చెట్టు గుట్ట నుంచి చెట్టుకెళ్ళి కొద్ది మంచి కాలు మొత్తం మార్చి కలుపుకుంటూ పోతున్నారు. కలుపుకుంటూ పోతుంటే ఇంకా పోయిన కొడుకు కలుపుకుంటూ పోతున్నారు. మా పరిస్థితి బాగాలేకపోయింది, ఏమో బాగు చేసలేకపోయింది. అయితే ఇక వాళ్ళు ఏం చేశారు, ఇదే కాదు ఇది మనదే అనుకుని మొత్తం కలుపుకుంటూ పోతుంటే ఉన్నాడు. నేను పోయి దాన్ని రోడ్డు పడతాడు. రోడ్డు ఎందుకు మీరు ఇట్లా రోడ్డు పోతున్నారు, అటు నీళ్ళు కట్టి ఇది లేదు కృష్ణ, మీరు ఇట్లా రాకూడదు అని చెప్పి మేము అదే గాడి తిప్పితే ఆ గాడిని ఏం చేశారు, తండాలు తిరిగి 45 రోజులు ఆ మనుషులందరినీ తీసుకొని వచ్చి మా లంబాడోళ్ళని తీసుకొచ్చుకొని మా మీద తలానికి కొట్టడానికి వచ్చారు, కొట్టారు కూడా. అయితే ఇక మేము ఏం చేయాలా, మా అబ్బాయి నేను ఇద్దరమే ఉన్నాం, మా పెద్ద అబ్బాయి నేను ఇద్దరమే ఉన్నాం. ఏంది మనకి ఇట్లా కొట్టడానికి వస్తున్నారని ఆ జేసీబీ అబ్బాయిని గాడి కొడుకోండి, లేకపోతే వీళ్ళని మందులో పెట్టి కొడుకోండి అని అనుకొచ్చిండు వరికిస్తున్నాను. అయితే మేము ఇలా ఏం చేసినాం, అసలు రానియకుండా మేము తెచ్చినా మంచిదే, కానీ మేము అసలు ఇటు గాడి కొడకుండా అట్లా ఆకి చేసి ఆపితే ఇక వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఇక మా పిల్లవాళ్ళు ఉన్నారు, చంద్ర నరసరావు, మరి హరికృష్ణ, వీళ్ళందరూ ఆ 2 కాశ్యాప్ కొడుకులు, 2 కాశ్యాప్ వాళ్ళ పేరు, వాళ్ళ ఆమె అందరూ కలిసి మీకు ఆడుందేడా, అసలు మీకు లేదేడా, పుస్తకనే అంటున్నారు, మీరు నిన్న మొన్న రాయించుకున్నారు దగ్గర అని అనుకొచ్చారు. రాళ్ళు పట్టుకొని కొట్టి ఇక మమ్మల్ని మీకు ఏడా అసలే లేదని జరుగుదాం అనుకున్నారు. కానీ మేము అక్కడ నిలబడి, మా పిల్లగాడిని నేను నిలబడి ఆ జేసీబీని అసలు అడ్డుకొని ఆపి ఇక ఇంటికి పంపించిన దాకా కూడా మేము కదలలేదు. కంప్లైంట్ ఇచ్చినాం, కంప్లైంట్ ఇచ్చినాం, కానీ ఇంతవరకు వాళ్ళని ఏమి చేయలేకపోతున్నారు. నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క సారాంశం ఏంటంటే, జన్నారం ఎన్పూర్ మండలం జన్నారం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రథమ పౌరురాలు ధరావత్ పద్మ గారు ఒక గిరిజన మహిళా సర్పంచ్ పైన, ఆ జన్నారం పంచాయతీ సర్పంచ్ గారి పైన హరికృష్ణ అనేటటువంటి ఆధిపత్య కులపు మనిషి దాడి చేయించడం జరిగింది. సర్పంచ్ గారికి సంబంధించినటువంటి భూముల్లో నుంచి హరికృష్ణ గారికి సంబంధించినటువంటి క్రషర్ మిల్లు ఏదైతే ఉన్నదో, ఆ క్రషర్ మిల్లుకు బుల్డోజర్లు, పెద్ద పెద్ద లారీలు వీటికి వెళ్ళడం కోసం వీళ్ళ యొక్క పంట భూమిని రోడ్డుగా చేసుకొని తీసుకొని వెళ్ళాలనేటటువంటి ప్రయత్నంలో భాగమే ఈ దాడి జరగటం. ఒక ప్రథమ పౌరురాలు సర్పంచ్గా ఉండి గిరిజన మహిళ దాడి చేయించడం సరైనటువంటి పని కాదనేటటువంటి ఆలోచన లేకుండా అగ్రవర్ణ ఆధిపత్యంతో జరిగినటువంటి దాడిగా గిరిజన సంఘాలుగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఆ దాడి జరిగిన తర్వాత ఆ గ్రామాన్ని సేవాల్సరిగా మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది, సర్పంచ్ గారిని పరామర్శించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయినట్టుగా పత్రికల్లో వచ్చినాయి, ఎఫ్ఐఆర్ కాపీ కూడా పోలీసు వారు మాకు అందజేయడం జరిగింది. కానీ మహిళ పైన దాడి జరిగి 20 రోజులు దాటుతున్నా దాడి చేసినటువంటి ఆధిపత్య వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు
యథేచ్ఛగా తిరుగుతూ మమ్మల్ని ఏం చేయలేదనేటటువంటి మెసేజ్ని గ్రామాల్లోకి ఇస్తా ఉన్నారు. బాధాకరమైనటువంటి అంశం. ఒక సర్పంచ్కే దిక్కు లేకపోతే చట్టం కేసు ఫైల్ చేసిన మాట వాస్తవమే, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం. సిపి గారిని కూడా కలుస్తున్నాం. ఈరోజు సిపి గారి దృష్టి కూడా విషయాన్ని తీసుకెళ్తాం. ఇప్పటికే అక్కడ ఎస్ఐ గారితో ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది, కలవడం జరిగింది. వారికి రిప్రజెంటేషన్లు గిరిజన సంఘాలుగా ఇవ్వడం జరిగింది. ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే అనుకోకుండానే ఖమ్మం జిల్లా మీద అనుకోకుండానే ఆధిపత్య వర్గాల యొక్క పెత్తనం నడుస్తున్నట్టుగా, ఆధిపత్య వర్గాల యొక్క భావజాలంతో నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు సమిధలవుతున్నారు అనేటటువంటిది గ్రహించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక సర్పంచ్ మీద దాడి జరిగి 20 రోజులు అవుతున్నా నామమాత్రంగా కేసు అయితే చేశారు. చట్టాల మీద మాకు నమ్మకాలు ఉన్నాయి, గౌరవాలు ఉన్నాయి, మేము ఇప్పటికీ గౌరవిస్తా ఉన్నాం. కేసులు బుక్ అయింది, ఫలితం ఏమున్నది? ఆ వ్యక్తులు మళ్ళా గ్రామాల్లో తిరిగి గిరిజన ఒక కులంలో గిరిజనుల్ని 2 వర్గాలుగా విభజించి పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటటువంటి విధంగా ప్రేరేపిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు యథేచ్ఛగా బయటకు తిరుగుతూ ఉంటే రక్షణ ఏముంటుంది? ఇలా ఆధిపత్య వర్గాలు దాడి అని చెప్పానన్నా, లేకపోతే మా వాళ్ళే దాడి చేశారని చెప్పానన్నా, ఏ రకమైనటువంటి పరిస్థితుల్ని వీళ్ళు ప్రేరేపిస్తున్నారు అనేటటువంటిది అర్థం కానటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ మేము చట్టానికి కానీ ఇంకోరికి కానీ మేము విన్నవించుకునేది ఏంటంటే, ఇవాళ మాపై దాడులు ఆధిపత్య కులాలు చేస్తుంది అని చెప్పని పత్రికల్లో మేము మొత్తుకుంటామని, వాళ్ళు ప్రేరేపించి చేస్తున్నారని మేము మొత్తుకున్నా, ఇలా వాళ్ళు వెనకుండి నడిపించి మాపై మా చేతని మా వాళ్ళతోనే మా కన్ను మాదే ఏలు మాది, మా కట్టు మా ఏలు పెట్టి పొడిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం చేసి నేరుగా ఆ రోజు దాడిలో పాల్గొనేటువంటి హరికృష్ణని అరెస్ట్ చేయాలనేటటువంటిది మా డిమాండ్. హరికృష్ణని అరెస్ట్ చేయాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. గిరిజన మహిళా సర్పంచ్ గారిని ప్రభుత్వం రక్షించాలా, ఆదుకోవాలని చెప్పారంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయటమే దీని యొక్క సారాంశం. ఆ భూముల్లో నుంచి ఈ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు దారి ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఇదే హరికృష్ణ గారు గతంలో క్రషర్ మిల్లులు ఏదైతే అంతకుముందు నడుస్తున్నాయో 4-5 క్రషర్ మిల్లులు ఉన్నాయి ఆ ప్రాంతంలో. ఆ క్రషర్ మిల్లులు మొత్తం బంద్ చేయించాలా, ప్రజలకు ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, పంట పొలాలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి అని చెప్పని అదే హరికృష్ణ గారు క్రషర్ మిల్లులు బంద్ చేయించడం కోసం ఉద్యమం మొదలుపెట్టారు. ఒక్కొక్క క్రషర్ మిల్లు బంద్ అవుతూ వచ్చింది. ఇవాళ ఆయనే క్రషర్ మిల్లులు బంద్ చేయించి సొంతంగా ఆయన ఒక మిల్లు పెట్టుకునేటటువంటి కుట్రలో భాగంగా గిరిజనుల్ని సమిధలు చేసేటటువంటి ప్రయత్నాన్ని ఆయన మానుకోవాలి. ఖచ్చితంగా సర్పంచ్ గారికి అండగా, సర్పంచ్ గారికి న్యాయం జరిగేంత వరకు గిరిజన సంఘాలుగా మేము ఉంటాం. ఈ యొక్క ఇష్యూని ఇంకా పరిష్కారమయ్యేంత వరకు తప్పనివారిగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈరోజు ఖమ్మంలో ప్రెస్ మీట్ జరుగుతామన్నది, ప్రెస్ మీట్లో మేము మాట్లాడతామన్నాం. మొన్న అక్కడ సర్పంచ్ గారిని పరామర్శించడం, ఏనుకూరు మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పాల్గొన్నాం. అక్కడి నుంచి సిపి గారికి కొన్ని మాట్లాడాను, ఎస్ఐ గారితో మాట్లాడాను. ఈరోజు ఇక్కడ కమిషనర్ గారిని కలుస్తాం, మానవ హక్కుల వేదికల్ని కలుస్తాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కలుస్తాం. ఇలా వ్యక్తిని అరెస్ట్ చేసేంత వరకు అవసరమైతే ఒక 2-3 రోజుల్లో అరెస్ట్ కాని పరిస్థితి ఉంటే ఏనుకూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూడా చేస్తామని చెప్పని గిరిజన సంఘాలుగా మేము పిలుపునిస్తామను. ఖచ్చితంగా మహిళా సర్పంచ్ గారికి న్యాయం జరగాలని చెప్పని తెలియజేస్తూ జై గిరిజన, జై ఆదివాసీ, జై సేవ. అయితే మా ఏరియాలో చాలా మంది ల్యాండ్స్ ఉన్నాయి. అందరికీ త్వరగా కాబట్టి ఆయన దగ్గర అందరూ దగ్గర 200 ఎకరాలు ఉంటాయి. అందరూ మా ఎస్టీలు అయితే ఇంకా వేరే క్లాసులు అయితే అందరూ కలిసి కొంచెం రాయించుకుంటారు అన్నమాట. రాయించుకున్న తర్వాత ఆమె కాగితం మీద రాసిస్తే ఇవి కొంచెం దున్నుకుంటూ సెటిల్ చేసుకుంటూ తర్వాత పానీలో తెచ్చుకొని అందరూ పట్టాలు చేసుకుంటూ ఉంటారు. అయితే మేము కూడా అప్పుడు 2006లో దుర్గా దగ్గరికి పోయి మా అమ్మ వాళ్ళు చేసి రాయించుకుని వచ్చారు. రాయించుకొచ్చిన తర్వాత బేసిక్గా మేము బయట ఉంటాము, వాళ్ళకి రాయించుకుని నాకు కూడా తెలియదు. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు బాగా చెప్తుంటే డబ్బులు లేక చేయించుకోలేకపోయాము. ఈ రీసెంట్గా ఏమైందంటే ఇక అందరు బాగా చేయించుకుంటున్నారు, ఇక మనం కూడా బాగా చేయించుకునేసరికి మేము కూడా అందరం అనుకుని ఇక బాగా చేద్దామని ప్లాన్ చేసరికి ఈ లోపల ఈ హరికృష్ణ అనే వ్యక్తి ఏం చేశారంటే మొన్నటిదాకా కంకర మిల్లులో వద్దని ఫైట్ చేశాడు. ఫైట్ చేసి కరెక్ట్గా ఇప్పుడు మా ల్యాండ్ అయితే మేము ఎక్కడ రాయించుకున్నామో ఆ ల్యాండ్లో అతను ఏం చేస్తున్నాడంటే ఈ కంకర మిల్లు పెట్టాలని ఆయన సొంతంగా ప్లాన్ చేస్తున్నామన్నమాట. ప్లాన్ చేసుకుంటూ ఈ జేసీబీలు లారీలు అన్నీ తిరుగుతూ ఉంటే మా నాన్న పోయి ఏం చేశారంటే
అసలు మన ప్లేస్ మనకు తెలియకుండా చేస్తున్నారు అని చెప్పేసి మా నాన్న రోడ్డుకి అడ్డంగా గాడి కొట్టాడు. రోడ్డు గాడి కొట్టిన తర్వాత మా నాన్న కొట్టిన తర్వాత మీ అందరం ఇక అసలు నేను అంత వెళ్ళలేదు అన్నమాట. వెళ్ళకపోతే మా నాన్న గాడి కొట్టిన తర్వాత నెక్స్ట్ వారం రోజుల తర్వాత ఏం చేశారు, కృష్ణ ఊరంతా మా ఊరు అంతా తిరిగి మా లంబాడిసినాయి మా మీద ఉసుకెళ్ళి ఒక 40 మందిని తీసుకొని వచ్చేసి ఆ గాడి కొట్టిందని గాడి పోర్చడానికి పెట్టారు అన్నమాట. అయితే ఆ గాడి కొట్టాలి పెట్టేసరికి నాకెవరు ఫోన్ చేస్తే మా నాన్న లేకపోతే అందుబాటు నేను మా అమ్మని తీసుకొని వెళ్ళిన తర్వాత మేము ఆతుల పక్క ఉన్నాం, ఇతర పక్క వాళ్ళందరూ ఉన్నారు ఊళ్ళందరూ ఉండేసరికి సరే మేము ఆతులు ఉండేసరికి హరికృష్ణ అనే వ్యక్తి చేసరికి 40 మందిని తీసుకొచ్చాడు. సరే మేము ఆతులు ఉన్నాం. మా అమ్మ ఏమంటే ఇక్కడ గూడిపోద్దు అని చెప్పి జేసీపీ గారు వచ్చాడు. జేసీపీ గారిని అడిగాను, తమ్ముడు ఎందుకు వస్తున్నావు, ఇది మాలే అంటూ మీరు ఎందుకు వస్తున్నారంటే హరికృష్ణ తీసుకొచ్చాడన్నా, మరి హరికృష్ణ పోటుమంటాడు అంటే ఇక మన దగ్గర కాగితం ఉంది, హరికృష్ణ పోటు బయట పుట్టుతావు మాది అని చెప్పేసి మేము చెప్పామండి. ఆ తర్వాత మా అమ్మగారిగా అవతలే ఉన్నారు, యూతుల నుంచి అది కాస్య పెద్ద అబ్బాయి అని చెప్పేసి ఒక బోట్ అంటారు ఆ పిల్లగాడు అని చెప్పేసి పడబట్టుకుని మీకు ల్యాండ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి హరికృష్ణ ముసుకెళ్తుంటే వాళ్ళు వచ్చేసి మా మీదకి వచ్చి ఫైట్ చేయడానికి వచ్చి బండ్లు పట్టుకుని వచ్చి ఆతులకు వచ్చి నా ఫోన్ పలకొట్టేశారు. నా ఫోన్ పలకొట్టిన తర్వాత ఈ పెద్ద మనుషులు అందరూ ఉండి వదిలేదా మనం మాట్లాడుతుంది ఏదైనా ఉంటాయని చెప్పేసి ఇక తర్వాత ఇక మమ్మల్ని వదిలిపెట్టి జేసీబీ డ్రైవర్కి వెళ్ళేసి వాటి మీద గొడవ పడతా ఉంటే ఇక వాళ్ళని గొడవ పడతా ఉన్నాడని చెప్పేసి మేము పోయి జేసీబీ పంపించేసినాం. పంపించిన తర్వాత ఈ పిల్లగాడ కొట్టడానికి వచ్చాడని చెప్పేసి హరికృష్ణ ఈ చింతల శ్రవలితం వాళ్ళ అంటే అతని తరఫున ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు తర్వాత వెళ్ళేసి మా అమ్మ నేను ఇద్దరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. సార్ ఎఫ్ఐఆర్ ఎంబడే చేశారు. ఇప్పుడు మాకు నమ్మకం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద కన్ఫర్మ్గా మాకు న్యాయం జరిగిందని. ఈ యొక్క గిరిజన బిడ్డ సర్పంచి పద్మాబాయి గారి అన్యాయాన్ని బట్టి తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితిగా వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ చెప్పేది ఒకటే, మా బిడ్డ గిరిజన బిడ్డకి పోయిన 6వ తారీఖు కూడా మేము ప్రెస్ మీటింగ్ పెట్టాము. ఏనుకూరికి ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఏసీపీ గారికి కూడా తెలియపరచడం జరిగింది. పద్మాబాయి జరిగిన అన్యాయానికి కనుక ఆ యొక్క ఎవరైతే దారుణాన్ని దిగబడి సర్పంచ్ మా గిరిజన బిడ్డ పద్మాబాయి మీద ఏదైతే దారుణానికి పాల్పడారో ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పాము. చట్టము ఏం తింటుందో నాకు తెలియదు కానీ చట్టము మా గిరిజన బిడ్డలకి అన్యాయం ఎందుకు జరుగుతుందని చెప్పినా అన్యాయం జరుగుతుంది, మీరు ఎందుకు న్యాయం చేయలేదు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు మేము చెప్పినా కానీ పోలీస్ శాఖ వారు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ అధికార పార్టీ కావచ్చు, ఇంకా ఏదైనా పార్టీ కావచ్చు, కానీ ఇక్కడ ఒక గిరిజన బిడ్డ, మా లంబాడి బిడ్డ, మా బిడ్డకి అన్యాయం జరుగుతుంటే ఒక చట్టమే పట్టించుకోవట్లేకపోతే ఈ మా సంఘాలన్నీ మేము సంఘాలన్నీ ఏమైపోవాలి, మా గిరిజనులు ఏమైపోవాలి? తెలంగాణ రాష్ట్రంలో జరిగే అన్యాయం ఇది ఒకటేరా? కనుక నేను ఏం చెప్తా, ఇమ్మీడియట్గా మా పద్మాబాయి జరిగిన అన్యాయాన్ని ఎవరైతే దారుణానికి దిగబడారో వాళ్ళు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకపోతే మా గిరిజన సంఘాలన్నీ ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడితే ఏనుకూరు వరకు మొత్తం భారీతున్న ధర్నా దిగుతాం. మీకు తెలుసు గిరిజనులు తప్పు చేయరు. మేము ఒక గిరిజనులంటే అడవిలో నుంచి కూలి నాలి చేసి ఒక పూట తిండి తినక కష్టపడి పైకి వస్తున్నామని ఇప్పుడే ఎదుగుతున్నాం. మా యొక్క గిరిజన బిడ్డల్ని పేదవ కుటుంబంలో నుంచి పుట్టొచ్చిన మా బిడ్డల్ని ఎదుగుదామని రాజకీయ పరంగా మీలో ఒక అడుగు ముందుకు వేస్తుంటే వాళ్ళనే మీరు తొక్కుతుంటే ఇక మీ చట్టం ఏముందండి? ఈ ప్రభుత్వం ఎందుకు